నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో యూనిట్ 5 అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ లో ఉన్నాము. సో ఇది మనకి గుడ్ విల్ ప్రాబ్లం అనేది, అంటే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ లో మనకి 3 మోడల్స్ ఉన్నాయని చెప్పినా కదా. ఫస్ట్ ఏంటిదంటే నార్మల్ జనరల్ ప్రాబ్లం ఉందన్నమాట, ఇటువంటి నార్మల్ సింపుల్ అడ్జస్ట్మెంట్స్ తో పాటు చేసేది. నెక్స్ట్ ఒకవేళ గుడ్ విల్ అనేది బాక్స్ లో ఇచ్చి ప్లస్ అడ్జస్ట్మెంట్స్ లో రెండిట్లో ఇస్తే ఎలా సాల్వ్ చేయాలనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు మనకు ఒకవేళ గుడ్ విల్ అనేది క్రియేట్ అయింది, ఇంకా అక్కడే రిటర్న్ ఆఫ్ అయిపోయింది అనేది ఒకవేళ ఉంటే మనం ఏం చేస్తామంటే, నార్మల్ జనరల్ ప్రాబ్లం ఎలా చేస్తాం, ఫస్ట్ మనము రీవాల్యుయేషన్ లో డెబిట్ సైడ్ అన్ని డిప్రిసియేషన్ వి, క్రెడిట్ సైడ్ అన్ని అప్రిసియేషన్ వి రాసుకున్నాం. మళ్ళీ క్యాపిటల్ అకౌంట్స్ లో ఏం చేస్తాము, బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఏం చేస్తాము, బై బ్యాలెన్స్ బ్రాడ్ అని రాసుకుని ఏవైతే ఇద్దరివి క్యాపిటల్స్ ఉన్నాయో అవి రాసుకుంటాము. మళ్ళీ గుడ్ విల్ అని రాసుకుని ఏం చేస్తాం ఇక్కడ అంటే, ఫస్ట్ ఇద్దరికి షేర్ చేస్తాం అనమాట. ఎవరైతే మన ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ రేషియో ప్రకారం ఇద్దరికి షేర్ చేస్తాము. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ రాసుకుంటాము. తర్వాత బ్యాంక్ అకౌంట్ అని చెప్పి న్యూ పార్ట్నర్ ఎంత తెచ్చినా అది రాస్తాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ వరకు మొత్తం రొటీనే కదా, తర్వాత డెబిట్ సైడ్ కి వెళ్ళాలి. డెబిట్ సైడ్ మళ్ళీ 2 గుడ్ విల్ అని రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఏవైతే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చినారో ముగ్గురువి, సో 3:2:1 అని ఇచ్చినారు కదా. సో ఏదైతే వాళ్ళ టోటల్ గుడ్ విల్ ఉందో 60,000 ఉందో, ఆ 60,000 ని మనం ఏం చేయాలంటే 3:2:1 ప్రకారం ముగ్గురికి షేర్ చేయాలి. ఇక్కడ ఏం చేసినాము, వాళ్ళ నార్మల్ రేషియో ప్రకారం 3:2 మాత్రం షేర్ చేసినాం ఇద్దరికి ఆ 60,000 ని. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 2 గుడ్ విల్ అని చెప్పి ఏం చేయాలి, ముగ్గురికి మళ్ళీ షేర్ చేయాలన్నమాట. సో ఇది ఒక్కటే చేంజ్ అయ్యేది, ఇందులో మొత్తం సేమ్. జస్ట్ ఇక్కడ నార్మల్ గా గుడ్ విల్ అని ఎలా రాసుకుంటాం అలానే చేయాలి. రీవాల్యుయేషన్ సేమ్, ఒకవేళ జర్నలిజం ఇస్తే జర్నలిజం సేమ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని ఇక్కడ సేమ్, ఇద్దరికి షేర్ చేస్తూ ఉంటాము. ఇంకా న్యూ పార్ట్నర్ ఎంతైతే మనకి క్యాపిటల్ తెచ్చినా అది రాసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు ఏం ఎక్స్ట్రా యాడ్ అయింది, రిటర్న్ ఆఫ్ అని ఇస్తే ప్రాబ్లం లో వాళ్ళు ఇచ్చిన న్యూ రేషియో ఉంటాయి కదా ముగ్గురువి, ఇక్కడ ఇచ్చిన చూడండి 3:2:1 అని చెప్పి. సో ఆ రేషియో ప్రకారం ముగ్గురికి గుడ్ విల్ షేర్ చేయాలి. సో షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్ కి వెళ్లేసరికి ఏదైతే ఫస్ట్ ఇద్దరికి షేర్ చేసినట్టు ముందు రాసుకుంటుండే కదా, సో ఇప్పుడు ఆ 60,000 ని ఇద్దరికి షేర్ చేసినట్టు రాసేసినాము, నాయుడుకి శేఖర్ కి ఓల్డ్ పార్ట్నర్స్. ఇప్పుడు న్యూ రేషియో ప్రకారం ముగ్గురికి షేర్ చేసినాం కదా, అది క్రెడిట్ సైడ్ చూపించాలన్నమాట. సో ఎంత షేర్ చేసినాం, 30, 20, 10. సో ఎట్లన్నా 2 సైడ్స్ టాలీ అయిపోతుంది, 60. సో ఇద్దరికి షేర్ చేసిన 60,000 ఇలా వస్తే అమౌంట్స్, ముగ్గురికి షేర్ చేసిన లాస్ట్ కి అమౌంట్ 60 వస్తుంది, ఎందుకంటే 60 ఉంది గుడ్ విల్. జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్స్ కి షేర్ చేసినాం ఇప్పటి వరకు. బట్ రిటర్న్ ఆఫ్ అంటే ఏమంటున్నారు అంటే, ముగ్గురికి షేర్ చేసి చూపించేసేయండి, ఇంకా క్లోజ్ చేసేయండి గుడ్ విల్ అకౌంట్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ ముగ్గురికి షేర్ చేసి చూపించేసినాము. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ లో కూడా గుడ్ విల్ చూపించకూడదు. ఎందుకు చూపించకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం రిటర్న్ ఆఫ్ చేసేసినాం, ఇంకా చూపించకూడదు దాన్ని. ఏం చేసినాము, క్యారీ డౌన్ అంటే ఎంతైతే బ్యాంక్ అకౌంట్ మనకి క్వశ్చన్ లో ఇచ్చినారు, బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎక్కడ ఇస్తారు మనకి, ఇది ఇక్కడ క్యాష్ దగ్గర బ్యాంక్ దగ్గర ఇస్తారు. సో బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చినారు 80,000, సో అది తీసుకున్నాము. సో 80,000 తీసుకొని అందులో ఎవరైతే క్యాపిటల్ కొత్త పర్సన్ వచ్చిండో న్యూ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ది అతన్ని తీసుకొని 2 సైడ్స్ టోటల్ చేసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన బ్యాంక్ అమౌంట్ ఎంత, 2,80,000. సో అది తీసుకోవాలి. ఇక్కడ క్యాష్ నార్మల్ గా తీసుకోవాలి. డేటార్స్ స్టాక్, దాని మీద అప్రిసియేషన్ ఉంది యాడ్ చేసినాము, డిప్రిసియేషన్ ఉంది మెషినరీది డిప్రిషియేట్ చేసి తీసుకున్నాం. డిప్రిషియేట్ అంటే ఏంటిది, మైనస్. మళ్ళీ బిల్డింగ్స్ నార్మల్ గా ఇచ్చిండు రాసుకున్నాము. క్రెడిటర్స్ నార్మల్ గా రాసుకున్నాం, బిల్స్ పేబుల్ రాసుకున్నాము. అవుట్ స్టాండింగ్ క్యాపిటల్ ఏదైతే నాట్ రిక్వైర్డ్ ఉందో దాన్ని ఏం చేసినాం, మైనస్ చేసేసినాము. తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ లో ముగ్గురువి క్యాపిటల్స్ కొత్తవి వచ్చినాయి కదా, సో అవి చేసుకున్నాం కదా, అవి టోటల్ చేసుకుని తీసుకోవాలి. 2 సైడ్స్ చేస్తే టాలీ అవుతుంది. సో ఇక్కడ మనకి జస్ట్ ఏం యాడ్ అయింది, గుడ్ విల్ అనేది ఏం చేసినాం మనం ఇక్కడ క్యాపిటల్ అకౌంట్స్ లో, ఇక్కడ ఓన్లీ 2 పార్ట్నర్స్ కి షేర్ చేస్తూ వచ్చినాం ఇప్పటి వరకు. బట్ ఇక్కడ ఏమంటున్నారు, రిటర్న్ ఆఫ్ చేసేయమంటున్నారు కాబట్టి ముగ్గురికి షేర్ చేసేయాలి వాళ్ళు ఇచ్చిన న్యూ రేషియో ప్రకారం. చేసేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ గుడ్ విల్ అకౌంట్ లో ఇంతకు ముందు ఏం చేస్తుండే, ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి గుడ్ విల్ టోటల్ అమౌంట్ రాస్తుండే, ఇక్కడ షేర్ చేస్తుండే. బట్ ఇప్పుడు అలా కాదు, ఇక్కడ ఇద్దరికి షేర్ చేసినాం కదా, ఇక్కడ సైడ్ ముగ్గురికి షేర్ చేసేయాలి. షేర్ చేసిన తర్వాత ఇంకా అసెట్ సైడ్ ఎక్కడ గుడ్ విల్ ని చూపించకూడదు ఇంకా, ఎందుకంటే అది అయిపోయింది దాని పని. ఇంకా బ్యాంక్ అకౌంట్ లో కూడా గుడ్ విల్ అనేది తీసుకోకూడదు. సో ఇది మనకి అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ లో 3rd మోడల్ లో ఏం చేస్తున్నాం, ఇందులో గుడ్ విల్ క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో రిటైర్మెంట్ ప్రీ ప్రాబ్లమ్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.